ఈ ఎంజీఐటి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది సిబిఐటి ఫ్యామిలీలో గండిపేట ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజ్. సిబిఐటి పెట్టిన తర్వాత కొంతకాలానికి ఒక 7-8 ఇయర్స్కో 10 ఏళ్ళకో పెట్టినట్టున్నారు ఈ కాలేజ్. ఎంజీఐటి మీద రకరకాల వివాదాలు అంటే వివాదాలు కాదు, ఇది సిబిఐటికి సంబంధించిందే, ఇది ఒక క్లారిటీ. చాలామంది కాదు అనుకుంటారు. సిబిఐటి ఇది సేమ్ మేనేజ్మెంటు, సేమ్ ట్రస్ట్, సేమ్ పంచాయతీ. ఎంజీఐటి అనేది ఇప్పుడు గోకరాజు లాగానో లేకపోతే సిఎంఆర్ లాగానో లేకపోతే శ్రీదత్త లాగానో డైరెక్ట్గా పోయి తీసుకునే కాలేజ్ కాదు. దీని యొక్క అడ్మిషన్ ప్రాసెస్ చాలా అలగ్గా ఉంటుంది, అంటే వేరేగా ఉంటుంది అనమాట. జనరల్గా దీంట్లో డొనేషన్స్ ఎలా ఉంటాయి అని చాలామందికి డౌట్ రావచ్చు. నేను ఒకసారి డొనేషన్స్ చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి, మీకు అనుగుణంగా చూసుకోండి. సిఎస్సి తీసుకున్నప్పుడు 14 ప్లస్ ఫీజు వచ్చేసి 1,75,000 ఎంత ఉంది. ఏఎంఎల్ తీసుకున్నప్పుడు 15 ప్లస్ ఫీ. అండ్ ఐటీ లాంటి కోర్సెస్ తీసుకున్నప్పుడు 10 to 11 ప్లస్ ఫీ ఐటీ. అదే సిఎస్బిఎస్ లాంటివి తీసుకున్నప్పుడు 10 ప్లస్ ఫీ. ఈసీఈ కూడా 10 ప్లస్ ఫీ. అంటే ఈసీఈలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈసీఈ ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు వచ్చేసి 8.59 దాకా ఉంది, కానీ ఏ క్షణమైనా రేట్ జంప్ అయిపోవచ్చు, ఎందుకంటే ఎక్కడ ఈసీ సీట్స్ లేవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంజేఐటీలో ఈ రకంగా సీట్స్ ఉన్నాయి. పర్టికులర్గా కోర్ బ్రాంచెస్ సంబంధించి నేను చెప్తాను, కానీ అరౌండ్ 5 ప్లస్ ఫీస్. ఇది కోర్ బ్రాంచెస్, అంటే ఇక్కడ చాలా కోర్ బ్రాంచెస్ ఉన్నాయి. సివిలు, ట్రిపుల్ ఈ, మెకానికల్, మెకాట్రానిక్స్, మెటీరియల్స్ అండ్ మెటలర్జీ లాంటి చాలా బ్రాంచెస్తో కూడుకున్నటువంటి ఒక జంబో వ్యవస్థ దీంట్లో ఉంది. కాబట్టి దీని ప్రకారంగా మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్, Edu9 ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు గెట్ యువర్ అడ్మిషన్ డన్ ఎట్ ఎంజీఐటి. థ్యాంక్ యూ.